మీకేమనిపించిందండి? ఎక్సలెంట్గా ఉందండి. అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇలా చేస్తుందా అని నేను అనుకోలేదు. నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది ఇక్కడికి వస్తే. అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో నేను అంతా చూస్తూ ఉంటాను. కానీ ఇంత ఇంట్రెస్ట్గా ముందు మీ కిందకి వెళ్ళాను చూడండి. ఆయన కాలేకర్ గారు చెప్పేవారు, భూమి మెత్తగా ఉంటుంది, పాదం తొక్కితే కుంగుద్ది అని. విజయరామ్ గారు పదే పదే చెప్తా ఉంటాడు. ఇవాళ మీ దగ్గరకు వస్తే ఏంటి ఏదన్నా పోలుంటే కుంగుతుందా అనేది డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగారు. కానీ రియల్గా అది ప్రకృతి వ్యవసాయం. మన వానపాములు కూడా మన మిత్రులు కూడా కనిపించినాయి నేలలో. అసలు ఇంత రియల్ అండి ఇది. మీరు ప్రతి ఒక్కళ్ళకి ఊరక మన వీడియో కానీ ఇంకో దాంట్లో కానీ చూసి అబ్బా అనుకోవటం కాదు, కానీ రియల్గా చూపించాలి. అది ఇంపార్టెంట్. అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది. ఓహో నిజంగా ఇది పండుగదా, ఈ భూమి ఇంత గొప్పదా, ఈ వామ్స్ అనేది ఇలా తిరుగుతుంది. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదండి, అంటే ప్రకృతి వ్యవసాయంలో మేము ఇప్పుడు ప్రస్తుతం కూడా మా సిబ్బంది అందరూ కూడా ఎవరైనా సరే వారు వ్యవసాయం చేసి రైతులకు చూపించాలి. వారు చేసే వ్యవసాయం చూస్తూ రైతులు కూడా తెలుసుకోవాలి ఎంత మంచిగా ఉంది ఈ వ్యవసాయం అనేది మెయిన్ కాన్సెప్ట్. దానిలో భాగంగా మేము కూడా వైనాట్ పోయి మనం ఎందుకు చేసి చూపించకూడదు అన్నట్లు మనకి స్థలం కొద్దిగా ఉన్నా కానీ పైన మిద్దె తోటలో ఇలా అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. మరి వంకాయలు, పూలు, పండ్లు, కూరలు, వీటితో పాటు అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇది చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంత స్వీట్గా ఉంటుందంటే ఇది ఎంత పింక్ డ్రాగన్. ఇదంతా స్టెమ్ కటింగ్సే. తోటంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ల తోటలాగా అయిపోయింది. అన్ని స్టెమ్ కటింగ్స్ తీసి పెట్టాము. ఇది అంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ రోజుకు 1 గంట స్పెండ్ చేయగలిగితే ఇంకా అద్భుతాలు చేయొచ్చండి మిద్దె తోటలో. ఇంకా ఆ గంట కూడా స్పెండ్ చేయలేకపోతే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది ఒక మంచి వ్యాయామంగా ఉంటుంది, మంచి ఆహ్లాదంగా ఉంటుంది. మరొకటి ఏంటంటే మనం ఉదయాన్నే లేవగానే ఏం కూర వండుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు పైకి వస్తే మన కూరలోకి అవసరమైన ఆకుకూరలు కానీ, మిర్చి కానీ, వంగ కానీ, లేదా కరివేపాకు కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేసిన వంటే కాదు, మనం పండించిన పంట వండి ఇంటిలో పైకి వస్తే ఏం కూర చేయాలో అలా సమయం ఆదా అవుతుంది. ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా కూడా మనకు పెద్ద ఖర్చు బయటకు వెళ్ళి కూరగాయలు. అన్నిటికన్నా మించింది ఏంటంటే విషరహిత ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైన ఆహారం, నాణ్యమైన ఆహారాన్ని మన మిద్దె తోటల నుంచి, మన పెరటి తోటల నుంచి మనమే పొందుకోవచ్చండి. అందుకే మనం సిటీజీ గ్రూప్లో కూడా చాలామంది సభ్యులు చేరారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని ఒక గ్రూప్ మనం పెట్టుకోవడం జరిగింది. అందులో కూడా రకరకాల సలహాలు, సూచనలు అన్నీ ఇస్తూ ఉంటాము. అన్ని రకాలుగా కూడా రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అందజేయాలి, వారికి తెలియజేయాలన్నదే మా ప్రధాన కాన్సెప్ట్. మరి మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం మీ సొంతం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ చెప్పాలి ఫస్ట్ అసలు జరిగిన